హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషా గణితశాల. ఈరోజు మనం ఈ వీడియోలో సీటెట్ 2024 మ్యాథమెటిక్స్ కంటెంట్లో జామెట్రీ కింద ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అనే టాపిక్ చూడబోతున్నాము. సో వాట్ ఈస్ ట్రయాంగిల్? సో ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఫిగర్. ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ మేడ్ అప్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్స్ ఏంటి అనేది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం కదా. లైన్ సెగ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ జాయినింగ్ ది 2 పాయింట్స్ కదా. ఇక్కడ మనం ఎన్ని లైన్ సెగ్మెంట్ ఉన్నాయి, ఇప్పుడు ఆ లైన్ సెగ్మెంట్ నేను డినోట్ చేస్తే ఏబి, బీసీ అండ్ సిఏ. ఏ ట్రయాంగిల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, ఇట్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఫిగర్ అండ్ ఇట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్ ఏబి, బీసీ, సిఏ. ఇక్కడ మనం ఏబీసీ ట్రయాంగిల్ ఏబీసీలో మనకి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి? 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయి, అంటే 3 సైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్, హౌ మెనీ యాంగిల్స్ ఆర్ దేర్? 3 యాంగిల్స్ ఆర్ దేర్. అవి ఏంటి చెప్పండి. ఇక్కడ యాంగిల్ ఏబీసీ, యాంగిల్ బీసీఏ అండ్ యాంగిల్ బీఏసీ ఆర్ we can simply denote it as angle A, angle B, angle C. ఎలా డినోట్ చేయాలి అనేది మనం యాంగిల్స్ని ఎలా డినోట్ చేయాలి అనేది మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. ఈ వర్టెక్స్ ఉంది కదా, కామన్ పాయింట్ ఉంది కదా, అది కంపల్సరీ మిడిల్లో ఉండాలి. మిగతా లెటర్స్ అనేవి అటు ఇటు ఉండొచ్చు. నెక్స్ట్, అండ్ హియర్ వీ హ్యావ్ 3 vertices. వాట్ ఆర్ దే? దే ఆర్ ఏబిసి. ఏబిసి ఆర్ vertices. దిస్ ఈజ్ అబౌట్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? టోటల్ 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటి? 3 సైడ్స్, 3 యాంగిల్స్ అండ్ 3 vertices. ఇక్కడ యాంగిల్ సైడ్ ఏబి అనేది దేనికి ఆపోజిట్ ఉంది? లైక్ ద సైడ్ ఆపోజిట్ టు విచ్ వర్టెక్స్? వర్టెక్స్ సి. వర్టెక్స్ సికి ఆపోజిట్గా ఉంది. ఏబి అనేది వర్టెక్స్ సికి ఆపోజిట్గా ఉంది, యాంగిల్ సికి కూడా ఆపోజిట్గా ఉంది. అండ్ సైడ్ బీసీ అనేది సైడ్ బీసీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ ఏ. అండ్ సైడ్ ఏసీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఏంటి? యాంగిల్ బి. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, సేమ్ విత్ ద యాంగిల్స్ ఆల్సో. యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? బీసీ. యాంగిల్ బీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏసీ. యాంగిల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏబి. ఓకేనా? నెక్స్ట్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ట్రయాంగిల్స్ వీ హ్యావ్. ఏంటి అవి? హౌ డు వి క్లాసిఫైడ్ దీస్ ట్రయాంగిల్? వీ కెన్ classify the triangles based on the sides. We can classify the triangles into 2 ways. అవేంటి? బేస్డ్ ఆన్ ది సైడ్స్ తీసుకొని మనం క్లాసిఫై చేయొచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ ది యాంగిల్స్. ఎలానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బేస్డ్ ఆన్ ది సైడ్ అన్నాను కదా. బేస్డ్ ఆన్ ది సైడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఏ ట్రయాంగిల్ all the 3 sides are equal. If all the 3 sides are equal, then such triangle we call it as equilateral triangle అంటాం. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో సైడ్స్ ఎలా ఉంటాయి? ఆల్ 3 sides are equals to each other. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ట్రయాంగిల్ ఇఫ్ ఐ డ్రా లైక్ PQR అనుకుందాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ మెజర్మెంట్ 3 సెంటీమీటర్స్, పిఆర్ మెజర్మెంట్ 3 సెంటీమీటర్స్ ఉండి క్యూఆర్ కూడా 3 సెంటీమీటర్స్ ఉందనుకో. ఇక్కడ ఏంటి? పీక్యూ ఈజ్ ఈక్వల్, సైడ్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ సైడ్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ సైడ్ పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ ఉంది. అంటే అన్నిటికీ ఈక్వల్ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, కాబట్టి అలాంటి ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓన్లీ 2 sides మాత్రమే ఈక్వల్ ఉంది అనుకున్నాం. ఏవైనా 2 ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్ ఉంది అనుకున్నాం. అలాంటి ట్రయాంగిల్ని మనం ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటాం. ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ 2 ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎనీ 2 ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దెన్ వీ సే that triangle as an isosceles triangle. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ట్రయాంగిల్ ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ లెంత్ ఏమో 4 సెంటీమీటర్ ఉంది,
బీసీ లెంత్ 4 సెంటీమీటర్ ఉండి లైక్ ఏసీ లెంత్ అనేది సమ్ ఇట్ ఈస్ లైక్ 5 సెంటీమీటర్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ ఏంటి ఏబి అనేది బీసీకి ఈక్వల్ అవుతుంది కదా, 4 సెంటీమీటరే ఉంది కదా దాని మెజర్మెంట్. అంటే ఎనీ టూ ఆపోజిట్ సైడ్స్ అనేవి ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఏబీసీని మనం ఏమని అనొచ్చు, ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అని అంటాం. నెక్స్ట్ అసలు ట్రయాంగిల్లో అసలు సైడ్స్ ఆల్ ద 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్ ఉంది అనుకుందాం. అప్పుడు మనం దాన్ని స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఆల్ ద 3 సైడ్స్ ఆర్ డిఫరెంట్. ఒక యాంగిల్ ఏమో 9 సెంటీమీటర్ ఉంది, ఒక యాంగిల్ 4 సెంటీమీటర్, ఒక యాంగిల్ 3 సెంటీమీటర్ ఇలా ఉంది. చూడండి ఈ ట్రయాంగిల్లో అన్ని 3 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, దే ఆర్ నాట్ ఈక్వల్. సో అలాంటి ట్రయాంగిల్ని మనం స్కెలెన్ ట్రయాంగిల్ అంటాం. చూడండి we have classified the triangle based on the sides. We got 3 types. They are equilateral triangle, isosceles triangle and scalene triangle. Next, based on the angles. Based on the angles also we have 3 types. What are they? If a triangle whose all angles are acute, then such angle is called acute angled triangle అంటాం. ఓకేనా, అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్కి అన్ని యాంగిల్స్ అక్యూటే ఉండాలి. అక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మీరు ఆ వీడియో చూడండి ఒకసారి. అక్యూట్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ లెస్ దెన్ ది 90 degrees. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 ఉండి, ఇది 40 ఉండి, ఇది 50 ఉంది. చూడండి అన్ని 90 degrees కంటే తక్కువనే ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇఫ్ ఆల్ ద 3 యాంగిల్స్ ఆర్ ఈక్వల్స్ టు అక్యూట్ యాంగిల్స్, దెన్ వీ కెన్ కాల్ సచ్ యాంగిల్ యాజ్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. ఒకవేళ ఏదైనా ఒక యాంగిల్ అనేది 90 degreesకి ఈక్వల్ అయింది అనుకుందాం. 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ అనేది 90 degrees అయ్యి ఉంటే అలాంటి యాంగిల్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, అందులో ఒక యాంగిల్ కంపల్సరీ రైట్ యాంగిల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటి అంటే, ఇఫ్ ఏ ట్రయాంగిల్ whose one angle is obtuse, then it is called obtuse angle triangle అంటాం. obtuse angle triangle అంటే ఏంటి, ఏదైనా ఒక యాంగిల్ ఎనీ వన్ యాంగిల్ షుడ్ బి obtuse అయి ఉండాలి. అంటే obtuse అంటే ఏంటి, మోర్ దెన్ ది 90 degrees అయి ఉండాలి. ఇలా చూడండి ఇది లైక్ 130 degrees ఉంది, ఇది 30 ఉంది, ఇది 20 ఉంది. చూడండి ఒక యాంగిల్ అనేది మోర్ దెన్ ది 90 ఉంది కదా, కాబట్టి ఇది మోర్ దెన్ 90 అండ్ లెస్ దెన్ ది 180. కాబట్టి సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ వన్ యాంగిల్ ఈజ్ అప్ట్యూస్, దెన్ సచ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అప్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. టోటల్ ఎన్ని టైప్స్ వచ్చాయి మనకి, 6 types వచ్చాయి. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్, for example, if we consider triangles in terms of both sides and angles, so we have these types of triangle. What are they? మనము acute angle triangle లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అనుకుందాం. ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం, ఈక్విలేటరల్ అక్యూట్ యాంగిల్ అని అంటాం. ఓకేనా, ఈక్విలేటరల్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఈక్విలేటరల్ అక్యూట్ ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ అక్యూట్ యాంగిల్స్. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, if any two opposite sides are equal, then such triangle we called as isosceles acute angle అని అంటాం. For example, in a acute angle triangle, if all the 3 sides are different, ఇలా డినోట్ చేశాను అంటే ఇవి డిఫరెంట్ ఉన్నాయని. ఇక్కడ నేను 1 లైన్ పెట్టా, ఇక్కడ 1 లైన్ పెట్టా కదా, అంటే ఈ రెండు ఈక్వల్ అని అర్థం. ఇక్కడ నేను డినోట్ ఎలా చేస్తున్నాను చూడండి, ఇక్కడ 1 లైన్ డ్రా చేస్తున్నా, ఇక్కడ 2 lines, ఇక్కడ 3 lines ఇలా ఉంది అంటే అవి 3 డిఫరెంట్ లెంత్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా, దీన్ని మనం స్కెలెన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, two opposite sides are equal, then such angle we called as isosceles right angle triangle అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అసలు ఈక్విలేటర్ ట్రయాంగిల్ అనేది ఉండదు, ఆల్ ద 3 sides అనేది ఎప్పుడు ఈక్వల్ ఉండదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ ఒక సైడ్ అనేది లాంగెస్ట్ అయి ఉండాలి. వన్ ఆఫ్ ది సైడ్స్ షుడ్ బి లాంగెస్ట్.
ఓకేనా. సో కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, ఓన్లీ పాసిబుల్ థింగ్ ఈజ్ ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేకపోతే స్కెలన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. నెక్స్ట్ ఇన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా అన్ని సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండలేవు. ఈక్విలేటరల్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది అసలు పాసిబులే అవ్వదు. బట్ ఐసోస్లేస్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ పాసిబుల్ అవుతుంది. అంటే ఏంటి, ఇన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ ఏవైనా టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఐసోస్లేస్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఒకవేళ డిఫరెంట్గా ఉంటే దాన్ని మనం స్కెలన్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాము ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, like always the sum of the lengths of any two sides, always any two sides of triangle is always greater than the length of థర్డ్ సైడ్. అంటే మీనింగ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏబీసీ తీసుకోండి. ట్రయాంగిల్ ఏబీసీ యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 5, 4, 6 ఉంది. ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ యొక్క సమ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అండ్ బీసీ సమ్ ఎలా ఉందో చెప్పండి. 5 + 4 ఉంది కదా. 5 + 4 ఎంత, 9. 9 అనేది ఈజ్ గ్రేటర్ దెన్ ది థర్డ్ సైడ్, దట్ ఈజ్ ఏసీ ఆర్ నాట్. ఎస్, ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ది ఏసీ. అంటే సమ్ ఆఫ్ ది లెంత్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ది థర్డ్ సైడ్. అప్పుడే ఆ ట్రయాంగిల్ యొక్క లెంత్స్ అనేవి పాసిబుల్ ఉంటుంది. అంటే ఆ ట్రయాంగిల్ని మనం కన్స్ట్రక్ట్ చేయడానికి ఉంటుంది. అదర్వైజ్ వీ కెనాట్. సో ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఎ ట్రయాంగిల్ హ్యావ్ దీస్ సైడ్స్ ఆర్ నాట్? హౌ డు వీ చెక్? వీ హ్యావ్ టు యాడ్ ఎనీ టూ సైడ్స్. యాడ్ 6 and 5. వీఆర్ గెట్టింగ్ ఆర్ నాట్? చూడండి, 6 + 5 ఎంత, 11 వచ్చింది కదా. సో 11 ఈజ్ గ్రేటర్ దెన్ ది 8 ఆర్ నాట్? ఎస్. టేక్ 5 and 8. 5 + 8 ఎంత? 5 + 8 ఈజ్ 13. 13 ఈజ్ గ్రేటర్ దెన్ ది 6 ఆర్ నాట్? ఎస్. నెక్స్ట్ టేక్ 6 and 8. 6 + 8 ఎంత? 14. 14 ఈజ్ గ్రేటర్ దెన్ ది 5 ఆర్ నాట్? ఎస్. అంటే ఆల్ ద 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది కదా. కాబట్టి ట్రయాంగిల్ కెన్ హ్యావ్ దీస్ సైడ్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ వాట్ అబౌట్ డిఫరెన్స్? difference of the lengths of any two sides of a triangle is always less than the థర్డ్ సైడ్. థర్డ్ సైడ్ లెంత్కి ఎప్పుడైనా లెస్ దెనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూఆర్ తీసుకోండి. సో పీక్యూఆర్లో చూడండి, పీక్యూఆర్లో నేను ఈ మెజర్మెంట్ తీసుకుంటాను. అదేంటి అంటే 5, 4, 6 ఉంది. చూడండి, వాటి డిఫరెన్స్ కనుక్కోండి. పీక్యూ మైనస్ క్యూఆర్ ఎంత? పీక్యూ మైనస్ క్యూఆర్ ఈజ్ 5 - 4 ఈజ్ 1. ఈజ్ 1 లెస్ దెన్ 6 ఆర్ నాట్? దట్ ఈస్ థర్డ్ సైడ్ ఆర్ నాట్? కాబట్టి ఇట్ ఈస్ నెక్స్ట్ టేక్ ఎనీ అదర్ టూ సైడ్స్, దట్ ఈస్ పిఆర్ అండ్ క్యూఆర్. దట్ ఈస్ 6 - 4 ఈజ్ 2. 2 ఈజ్ లెస్ దెన్ 5. నెక్స్ట్ టేక్ 6 and 5. 6 - 5 ఈజ్ 1. 1 ఈజ్ లెస్ దెన్ ది 4. కాబట్టి ఒక ట్రయాంగిల్కి ఈ లెంత్స్ అనేవి పాసిబుల్ ఉంటాయి. ఏంటి, 4, 5, 6 అనేవి పాసిబుల్గా ఉంటాయి. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆర్ లెస్ దెన్ ది థర్డ్ సైడ్. నెక్స్ట్ medians of the triangle and altitude of a triangle. What is median of a triangle? Median of a triangle is nothing but take any triangle ABC. In a triangle ABC, if I draw any line segment from vertex A to opposite side midpoint of opposite side BC, then we say that AD is called as a median. అంటే మీడియన్ డెఫినేషన్ ఏంటి ఇక్కడ? if I join any line segment from vertex to
the midpoint of the opposite sides of opposite side is called a median. Median of a triangle. చూడండి, line segment which join the vertex of the triangle to the midpoint. అంటే మిడ్ పాయింట్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండడం. మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్, then that line segment we call it as a median of a triangle. కంపల్సరీ మిడ్ పాయింట్కి వెళ్ళాలి. సో ఏడి ఈజ్ ఏ మీడియన్. సో బి నుంచి కూడా ఒక మీడియన్ డ్రా చేయొచ్చు. బి నుంచి ఏసీకి, ఇది ఈ తీసుకోండి. నెక్స్ట్ ఏసీ సి నుంచి ఏబికి డ్రా చేయొచ్చు, అది ఎఫ్. ఇక్కడ ఈ మూడు మీడియన్స్ అనేవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్నే మనం ఏమంటామంటే ద పాయింట్ ఆఫ్ కాన్కరెంట్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్ అంటాం. కాన్కరెంట్ లైన్స్ అంటే ఏంటి, ఏమని చెప్పాను, 2 or more lines meets at one point, we call it as a concurrent lines. ఇక్కడ concurrent like the point of concurrence అంటే ఏంటి, the lines which are intersecting the intersecting point నే మనం పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అంటాం. ఇక్కడ మనం మీడియన్స్ అనేవి, మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ వన్ పాయింట్. ఆ పాయింట్నే మనం సెంట్రాయిడ్ అని అంటాం. ఓకేనా, సెంట్రాయిడ్ అంటే ఏంటో తెలిసింది కదా. నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి అంటే ఇఫ్ ఏ లైన్ జాయిన్స్ ఫ్రమ్ వర్టెక్స్ టు like 90 degrees to the opposite side. అంటే ఇప్పుడు పీక్యూఆర్ ఉంది, పీక్యూఆర్లో ఇది టీ తీసుకోండి, పీటీ అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ టు ది క్యూఆర్ ఉంది కదా. అంటే ఇప్పుడు మనం పీటీని మనం ఏమని చెప్పొచ్చు, పీటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అని అంటాం. ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే ఏంటి, ద పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ది opposite side. Vertex to the opposite side we called as a altitude of a triangle అని అంటాం. The perpendicular line drawn from vertex to opposite side, such line segment we call it as a altitude of a triangle అంట. అర్థమైంది కదా మీడియన్కి ఆల్టిట్యూడ్కి డిఫరెన్స్. మీడియన్ అంటే మిడ్ పాయింట్కి జాయిన్ అవ్వడం, వర్టెక్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్. ఆల్టిట్యూడ్ అంటే వర్టెక్స్ టు వర్టెక్స్ టు at 90 degrees. ఓకే, 90 degrees ఆన్ ద ఆపోజిట్ సైడ్. ఓకేనా, మీడియన్ అండ్ ఆల్టిట్యూడ్. నెక్స్ట్ properties of a triangle. We have some properties. First one is angle sum property is very important. What is angle sum property? If the sum of the angles of interior angles is 180 degrees, then always the sum of the angles of interior angles always 180 degrees ఉంటుంది. సో అది యాంగిల్ సమ్ ప్రాపర్టీ అంటాం. ఈ యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. ఫైండ్ ద యాంగిల్స్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, యాంగిల్స్ అనేవి ఇవ్వలేదు, డైరెక్ట్గా రేషియోలో ఇచ్చాడు. ఈ రేషియోని మనం దేంట్లో కన్వర్ట్ చేద్దాం, లైక్ యాంగిల్స్లో కన్వర్ట్ చేయాలంటే ఒక కామన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి, దట్ ఈస్ ఎక్స్. సో 2x, 3x అండ్ 4x, దీస్ ఆర్ ద 3 యాంగిల్స్ అనుకుందాం. బై యూజింగ్ ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ వీ కెన్ సే దట్ ద సమ్ ఆఫ్ దీస్ 3 యాంగిల్స్ ఆర్ 180 degrees కదా. సో 2x + 3x ఎంత, 5x, 5x + 4x ఎంత, 9x అవుతుంది. సో 9x is equals to 180 degrees. So if you send 9 to other side, you will get x is equals to 180 by 9, that is 9 1s are 9 2s are, so 20 degrees. So x value 20 వచ్చింది కదా. what are those 3 angles? Substitute in 2x, 3x and 4x.
మీరు ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ 3 యాంగిల్స్ వస్తాయి. ఏంటో చూడండి, 2 × 20 ఈజ్ 40 degrees, 3 × 20 ఈజ్ 60 degrees, 4 × 20 ఈజ్ 80 degrees. దీస్ ఆర్ ద 3 యాంగిల్స్. ఇప్పుడు వెరిఫికేషన్ చేయండి, వీటి యొక్క సమ్ 180 వస్తుందా లేదా చూడండి. 40 + 60 100, 100 + 80 180. సో ఈ యాంగిల్ సమ్ ప్రాపర్టీ అనేది చాలా ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేస్తాం. ఇది యాక్సియం, ఇది ఒక స్టేట్మెంట్. ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ఎ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ 180 degrees. నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ వీ హ్యావ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అంటాం. అసలు ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి అంటే, PQR అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఎక్స్టీరియర్ అంటే ఏంటి అంటే అవుట్ సైడ్. ఒకవేళ నేను క్యూఆర్ని టీ వరకు ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇక్కడ పిఆర్టీ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే అవుట్ సైడ్ యాంగిల్ పి అండ్ యాంగిల్ పిక్యూఆర్ అండ్ యాంగిల్ క్యూపిఆర్ అండ్ యాంగిల్ పిఆర్క్యూ, ఈ 3 యాంగిల్స్ ఏమో ఇంటీరియర్, ఇవేమో ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ యాంగిల్ పిఆర్టీ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, ఇన్సైడ్ లేదు కదా, ఇన్సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ లేదు కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ అని అంటాం. ఇట్లా పిఆర్టీకి మనం ఇలా డిఫరెంట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి చూడండి ఇలా. సో వీ హ్యావ్ వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ. వాట్ ఈస్ దట్? ద సమ్ ఆఫ్ ది the exterior angle is equals to the sum of the two opposite interior angles. For example, let PRT is an exterior angle కదా. ఈ PRT అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆపోజిట్, లైక్ టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి, ద సమ్ ఆఫ్ ది టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. నాకు ఎలా తెలుస్తుంది ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఏవి ఆపోజిట్లో ఉన్నాయి అనేది? ఇప్పుడు పిఆర్ అనేది, నేను పిక్యూఆర్ అనేది డ్రా చేసా, ఇప్పుడు క్యూఆర్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తే పిఆర్టీ అనే ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది. సో పిఆర్టీకి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి ఇక్కడ చూడండి. మనం అడ్జసెంట్ యాంగిల్స్ ఏంటో నేర్చుకున్నాం కదా. అడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ దే హ్యావ్ ది కామన్ ఆర్మ్ అండ్ వర్టెక్స్ ఉంటే, దాన్ని కామన్ వర్టెక్స్ ఉంటే దాన్ని మనం అడ్జసెంట్ యాంగిల్స్ అంటాం, ఆ 2 యాంగిల్స్. అంటే ఇక్కడ పిఆర్టీకి PQ యాంగిల్ PRQ అనేది ఎలా ఉంది? దే ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్ ఉన్నాయి. సో ఈ యాంగిల్ అనేది అడ్జసెంట్ ఉంది అంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఏమవుతాయి? ఆపోజిట్ అవుతాయి. ఓకేనా? సో యాంగిల్ RPQ అండ్ యాంగిల్ PQR ఆపోజిట్ యాంగిల్స్. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ది ఎక్స్టీరియర్ యాంగిల్ PRT. సో యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ QPR. So what is exterior angle property? Then an exterior angle is equals to always it is equals to the sum of the two opposite interior angles. సో ఇదే ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అని అంటాం. చూడండి ప్రాబ్లంలో మనం ఎలా యూజ్ చేస్తామో చూడండి. వన్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ ఏమో 125 degrees ఇచ్చాడు. ఓకేనా? ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 125 degrees ఇచ్చాడు. నెక్స్ట్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ టు ఇట్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అని అన్నాడు. సో ఆ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ని నేను ఏమని కన్సిడర్ చేసుకుంటా అంటే 2x and 3x కన్సిడర్ చేసుకుందాం. సో మనకి బై యూజింగ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ వీ కెన్ ఫైండ్ దెమ్, రైట్? వాట్ ఈస్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ది సమ్ ఆఫ్ ది 2 ఆపోజిట్ యాంగిల్స్ కదా, అంటే 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. సో 125 degrees అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 2x + 3xకి ఈక్వల్ అవుతుంది. సో 2x + 3x ఎంత? 5x. So send 5 other side. What you will get? You will get x is equals to 125/5. So 5 2s are 10, 5 5s are 25. That is 25 degrees. మనకి x వాల్యూ వచ్చింది. మనకు కనుక్కోవాల్సింది యాంగిల్స్ కనుక్కోవాలి. వాట్ ఆర్ దోస్ 2 యాంగిల్స్? 2x and 3x కదా. సబ్స్టిట్యూట్ x వాల్యూ. 2 × 25 is 50 and 3 × 25 is 75. So these two are
టూ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, వెరిఫికేషన్ చేయండి. ఈ రెండింటి యొక్క సమ్ 125 వస్తుందా లేదా? 50 ప్లస్ 5 0 ప్లస్ 5 is 5, 5 ప్లస్ 7 is 125 వస్తుంది కదా. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అభిషా గణిత శాల.